ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో మొత్తంలో తెలంగాణ సర్కార్ ఒక కీలక గుడ్ న్యూస్ చెప్పింది. మొత్తానికి రైతు రుణమాఫీ రావాలి, ప్రభుత్వం మారాలి, ప్రభుత్వం కావాలని కోరుకున్నటువంటి ప్రజలందరికీ నిజంగా సర్కార్ 2 లక్షల అక్షరాల 2 లక్షల రూపాయలు ఒకే విడతలో మాఫీ చేయడానికి సర్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్ తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. మొత్తంలో ఇప్పటికే ప్రభుత్వం ఎన్నికల హామీ కావచ్చు అండ్ ప్రజలకు ఇచ్చినటువంటి మాట కావచ్చు, చాలామంది బ్యాంకుల్లో లోన్స్, క్రాప్ లోన్స్, ముఖ్యంగా వ్యవసాయ లోన్స్ అయితే మాఫీ కోసం ఎదురు చూసినటువంటి వాళ్ళకి ప్రభుత్వం మాత్రం భారీ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. మొత్తానికి ఒకే విడతలో 2 లక్షల రూపాయలు మాఫీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఒక్క విడతలో మాఫీ చేస్తే 33 జిల్లాల వారీగా ఎన్ని లక్షల రూపాయల కోట్లు కావాలి, దానికి సంబంధించి ఒక ప్రత్యేక ఫౌండేషన్ ద్వారా సెపరేట్గా నిధులను కూడా స్వీకరించడం జరిగింది. దాని ద్వారా మొత్తానికి అన్ని జిల్లాల యొక్క అర్హుల జాబితా, లబ్ధిదారుల జాబితాను కూడా ప్రభుత్వం సిద్ధం చేసింది. ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్నీ కూడా. సో మొత్తానికి ఎప్పుడు సార్ మరి రుణమాఫీ కాబోతుందండి? అక్షరాలు 2 లక్షల రూపాయలు. సో ఎలక్షన్ కూడా పడింది కదా, మరి రుణమాఫీ అయ్యేనా కాదా అని చాలామంది టెన్షన్ పడుతున్నారు. సో కావాలంటే ఆర్బీఐతో కూడా చర్చలు సక్సెస్ అయిపోయాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కూడా చర్చలు సఫలం. అలాగే బ్యాంక్ అధికారులతో అండ్ సెపరేట్ ఫౌండేషన్ ద్వారా కూడా ఈ మనీని రిసీవ్ చేసుకుని మొత్తానికి రైతులకు ఎవరైతే క్రాప్ లోన్స్, ముఖ్యంగా వ్యవసాయ లోన్స్ ఉన్నాయో వాళ్ళందరికీ మాఫీ అయ్యేలా చర్యలు తీసుకుని దానికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అన్ని కూడా అన్ని జిల్లాల వారీగా అర్హుల జాబితాను కూడా ప్రభుత్వం సిద్ధం చేసింది. అండ్ కొత్త గైడ్ లైన్స్ కూడా రిలీజ్ చేశారు. ఆ పర్టికులర్ డీటెయిల్స్ అని చాలా క్లియర్ అండ్ వెల్కడ్గా మీకు వీడియో కింద లింక్ ఇచ్చామండి. సో ఇందులో రుణమాఫీ అయ్యేనా కాదా అని రకరకాల మీకు డౌట్ రావచ్చు. ఎటువంటి సందేహం లేకుండా అక్షరాల 2 లక్షల రూపాయలు మాత్రం ఒకే విడతలో ఒకే మాఫీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి మీకు ఎటువంటి సలహాలున్నా, సందేహాలున్నా వన్స్ మీ ఒపీనియన్ని మాత్రం కామెంట్ సెక్షన్ గుర్తు చేయండి. అలాగే ఈ వీడియోని ఒక 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? సదామి సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.